డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టలేదు? లోకేష్ రాజీనామా చేయాల్సిందే. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన. సో చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ పొద్దున్న లేస్తే మేము డిఎస్సీ ఇచ్చాం, మాది ఉద్యోగాల ప్రభుత్వం అని చెప్తారు. ముక్కి ములిగి ఇచ్చింది 16,000 మందికి డిఎస్సీ ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు? లెక్క చేస్తావా? దమ్ముందా లోకేష్? ఒక్క చోటైనా సరే అవకతవకలు జరిగాయా? నువ్వు ఇచ్చినటువంటి ఈ ఒక్క డిఎస్సీలో ఎస్సీఆర్టీకి చెందినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ నవీన్, అతనికి స్టేట్ ఫస్ట్ ఎట్లా వచ్చింది? నిజాయితీగా వచ్చి ఉంటే స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తికి మీరెందుకు మెరిట్ లిస్ట్ లో అతనికి ఉద్యోగం ఇవ్వలేదు? స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా ఎవరైనా ఉంటారా? అతను కోర్టుకు వెళ్లిన మాట వాస్తవం కాదా? శాప్ ఏదైతే స్పోర్ట్స్ కు సంబంధించి 400కు పైగా పోస్టులు అమ్మేసుకున్న మాట వాస్తవం కాదా? సో మెరిట్ లిస్ట్ అనేది గతంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గర మెరిట్ లిస్ట్ అనేది స్క్రూటినీ జరుగుతుంది. ఇప్పుడు ఆ మెరిట్ లిస్ట్ అనే దాన్ని పక్కన పెట్టి నేరుగా మెసేజ్లు పంపించాల్సినటువంటి గోప్యత ఎందుకు వచ్చింది? ఇది స్కామ్ కాదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పకుండా 10వ తరగతి పేపర్లు, ఎవరు ఈ మాట మాట్లాడేది? నారా లోకేష్. ఏది నీ గురించి ఎవరికి తెలియదని? నీ చరిత్ర ఏంటో కోలా కృష్ణమోహన్ అడిగితే వెరీ క్లియర్ గా చెప్పాడు. మీ భాగోతం, మీ చదువు భాగోతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సిగ్గు, శరం, మానం, రోషం, అభిమానం ఏమీ లేవు. మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. ఎన్నిసార్లు చెప్పినా ఒక ఆరోపణ, తప్పుడు ఆరోపణ, ఒక అబద్ధానికి రెక్కలు గట్టి జగన్మోహన్ రెడ్డి గారు చదివింది ఆడయా? నారా లోకేష్ దమ్ముంటే బహిరంగ చర్చగా మాట్లాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివితే సిబిఎస్ఈ ఆ ఇయర్ ఎన్ని మార్కులు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. దాన్ని ధృవీకరిస్తుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. నువ్వు ఏ స్కూల్లో చదివావు? నీ 10th క్లాస్ ఎక్కడా? నారాయణ దగ్గర ట్యూషనా? నారాయణ నిన్ను 10th క్లాస్ పాస్ చేసినందుకు నజరానా ఇవన్నీ అని చాలా మంది ఆరోపించారు. మీ క్లాస్ టీచర్ తోటి మీకున్నటువంటి విషయం ఏంటని కోలా కృష్ణమోహన్ గారు మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడొచ్చా? డిఎస్సి ఏమైందిరా మగడా? డిఎస్సి ఇది పరిస్థితి. అర్హులైనటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. అక్రమాలు జరిగాయి. ఫోన్ కాల్ సంభాషణ వచ్చింది. నవీన్ అనే ఒక వ్యక్తికి పేపర్ లీక్ కాకపోతే స్టేట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు మీరు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతుంటే, అధికార మదంతో, అధికార అహంకారంతో ఇలా మాట్లాడే నీకు ప్రజలే సరైన సమయంలో ఈ అధికార మదం నడినెత్తి నుంచి అరికాల్లోకి దిగేలాగా సమాధానం చెప్పే రోజు త్వరలో ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నారా లోకేష్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం.